నమస్కారం. భక్తి మార్గం ఛానల్కు స్వాగతం. మార్చి 31 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు మేషరాశి మొదలు మీనరాశి వరకు 12 రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మేషరాశి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక 1 నక్షత్రం. శుభగ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఏ పని తలపెట్టినా వేగంగా పూర్తవుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది. కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగిపోతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. చేపట్టిన వ్యవహారాలు నెమ్మదిగా పూర్తవుతాయి. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కొత్త పుంతలు తొక్కుతారు. భరణి నక్షత్రం వారికి శుభ వార్తలు అందుతాయి. వృషభ రాశి కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఆదాయం మెరుగ్గానే ఉంటుంది, కానీ వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు కొద్దిగా నిదానంగా ముందుకు సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. అయితే ఉన్నతాధికారుల ఆదరణ ప్రోత్సాహం పుష్కలంగా లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్న ఆశించిన స్థాయిలో లాభాలు అందుతాయి. విదేశీ ప్రయాణానికి ఆటంకాలు తొలగుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశకు సాగుతుంది. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు మామూలుగా సాగిపోతాయి. కృత్తిక నక్షత్రం వారికి మరింతగా కలిసి వస్తుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం, అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. బంధుమిత్రులకు బాగా సహాయ సహకారాలు అందజేస్తారు. కొందరితో వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటి బాధ్యతల కారణంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయపడగల స్థితిలో ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలను సానుకూల స్పందన లభిస్తుంది. ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగ జీవితం చాలా వరకు సానుకూలంగా సాగిపోతుంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. పునర్వసు నక్షత్రం వారికి ఊహించని అదృష్ట యోగం ఉంటుంది. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం, అశ్లేష నక్షత్రం. ప్రధాన గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనేక విధాలుగా సమయం కలిసి వస్తుంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతాధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. లాభసాటి పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభం సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తవుతాయి. వ్యాపార వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందడంతో పాటు మొండి బాకీలు కూడా వసూలవుతాయి.
ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. పుష్యమి నక్షత్రం వారికి మరింత ఉత్తమ ఫలితాలు అందుతాయి. సింహరాశి మకా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయంగా కూడా ప్రాధాన్యం, ప్రభావం వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అదృష్టాలు కలిసి రావడంతో పాటు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సామరస్యంగా సాగిపోతుంది. పెండింగ్ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇతరుల నుంచి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు శ్రమ మీద మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. పుబ్బా నక్షత్రం వారికి అధికార యోగం పడుతుంది. కన్య రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. సమయం చాలా వరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. నిరుద్యోగులతో పాటు ఉద్యోగాలకు కూడా కొత్త ఉద్యోగయోగం ఉంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉత్తరా నక్షత్రం వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 1, 2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఆదాయానికి లోటు లేనప్పటికీ ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలు, ప్రయోజనాలు పొందుతారు. రావలసిన డబ్బు, బకాయిలు సరైన సమయానికి చేతికి అందుతాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు, డాక్టర్లు, రాయళ్ళు వంటి వృత్తులు అనుకూలంగా లాభసాటిగా సాగిపోతాయి. ఆస్తి వ్యవహారం చక్కబడుతుంది. సంతాన యోగానికి సంబంధించిన శుభవార్తలు కూడా అందవచ్చు. బంధుమిత్రులతో శుభకార్యంలో పాల్గొంటారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉల్లాసంగా సాగిపోతాయి. స్వాతి నక్షత్రం వారికి ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం, అలాగే జ్యేష్ఠ నక్షత్రం. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాన్నిస్తాయి. ప్రయాణాల వల్ల ఇబ్బంది పడతారు. ప్రతి వ్యవహారంలోనూ వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ తప్పకుండా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. స్వల్పంగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ వృధా ఖర్చులు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు కొత్త శ్రమతో ఉత్తీర్ణత సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. అనురాధ నక్షత్రం వారు ఆశించిన శుభవార్తలు వింటారు. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోతారు.
ఎవరికీ హామీలు ఉండవద్దు. ధనస్సు రాశి మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. బంధువుల నుంచి గాని స్నేహితుల నుంచి గాని పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రతి పని ప్రతి ప్రయత్నము సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లావాదేవీలు కార్యకలాపాలు బాగా విస్తరిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనేక మార్గాల్లో ధన లాభం కలుగుతుంది. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులకు బాగుంటుంది. పునర్వసు నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం నక్షత్రం, అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. స్వల్ప అనారోగ్య సమస్యలున్నప్పటికీ పట్టుదలగా పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక సహాయం కోసం కొందరు బంధువులు ఒత్తిడి చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ అంచనాలకు మించి రాబడి ఉంటుంది. ఉద్యోగంలో అధికారులకు మీ మీద మరింతగా నమ్మకం పెరుగుతుంది. నిరుద్యోగులు, అవివాహితులు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది, కానీ సహాయాలు పెరుగుతాయి. కుటుంబ పరంగా 1, 2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామికి పిల్లలకు సంబంధించి 1, 2 శుభవార్తలు వింటారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఆశించిన గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. బంధువుల నుంచి ఆస్తి పరంగాను పెళ్లి ప్రయత్నాల విషయంలోనూ శుభవార్తలు అందుతాయి. వారమంతా చాలా వరకు ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది. ఆస్తి వివాదం ఒకటి దాదాపు పరిష్కారం అవుతుంది. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేసినా, ఏ వ్యవహారాన్ని ప్రారంభించినా తప్పకుండా విజయం లభిస్తుంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో నిమిషం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు తగట్టుగా రాబడి కూడా వృద్ధి చెందుతుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. శతభిషం నక్షత్రం వారికి మంచి అదృష్టం పడుతుంది. మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం, అలాగే రేవతి నక్షత్రం. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ముఖ్యంగా ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు 100కి 100 పాళ్ళు సఫలం అయ్యి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. చేపట్టిన పనులు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. మిత్రుల్లో కొందరికి ఆర్థికంగా సహాయపడతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచబడ్డానికి ఇది అనుకూల సమయం. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి అధికార యోగం పడుతుంది. నమస్కారం.